అందరికీ నమస్తేనులా అందరు మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్గా ఉన్నా. మరి ఇలా వార్తలల్లా క్రిషాంక్ మాటలు, రీల్స్ పిచ్చోల చేష్టలు, కల్తీ సరుకుల ముచ్చట్లు, ఇట్లాంటి ముచ్చట్లు బొచ్చడు తెచ్చినుల్లా. ముందైతే హెడ్లైన్స్ చూడండి. ఆ ఊర్లో జనాలందరూ 100 ఏళ్ళు బతుకుతారంట. జూపల్లి మాటలు జూటా, పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు మారుస్తున్నాడు మాట. రీల్స్ చేస్తూ పేపర్లు దిద్దింది పంతులమ్మ, కూరగాళ్ళకి చెప్పాల్సిన నువ్వే అట్లా చేస్తే ఎట్లమ్మా. పిఠాపురంలో పవనాల సారు ఫ్యాన్స్ రచ్చరచ్చ, బండ్లకి వేసి చేస్తున్నారు స్టిక్కర్లు గోల గోల. ఓ తమ్మి, ఏమైందిరా గింత ఆగమవుతున్నావు? ఎందుకు నేను చెప్తాగా, నేను అయితే తీసుకొస్తావా తీసుకురావా? చేగుర్తు సర్కార్ వచ్చినప్పటి సంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటా ముందుకు పోతా ఉన్నదుల్లా. ముఖ్యమంత్రి రేవంత్ సారు, కేసీఆర్ సార్ పెట్టిన పేర్లు, చేసిన పథకాలు, కట్టించిన అన్నిటిని మార్చి పనిలో పడ్డారని అంటున్నారు అందరూ గట్ల ఎందుకు అంటున్నారు? ఇంతకీ రేవంత్ సార్ ఏం మారుస్తున్నారో తెలవాలంటే మీరైతే గీ మల్క ముచ్చట చూడాల్సిందే. చేగుర్తు పార్టీ అధికారాలకు వచ్చినప్పటి సంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ పోతున్నారు. మూనుపున పథకాలే అనుకుంటే ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాట సుత మారుస్తున్నారు వాళ్ళు. అవునోళ్ళ నిజమే. అందశ్రీ రాసిన ఈ పాటను రేవంత్ సార్ సర్కారు మార్చి ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సార్ ఉన్నాడు కదా, గా సార్ కు కొత్తగా చేయమని ఇచ్చిర్రంట. దీని మీద కార్ గుర్తు పార్టీ లీడర్లు మస్తు గరం అవుతున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ల పెత్తనం ఏంది, మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ లేరా అని గరం అవుతున్నారు. అంతేకాదోళ్ళ పోయిన సర్కారు చేసిన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ గెజిట్ టీఎస్ నుండి టీజీగా మార్చి జనాలను పరిశాన్ చేయబట్టే అటెంకాల తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని సుత కొత్త కొత్త మార్పులు చేస్తున్నారు. ఇప్పుడేమో ఏకంగా తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాట సుత మార్పులు చేయబట్టే ఇక ముందు ముందు చూడాలి రేవంత్ సర్కార్ ఇంకెన్ని కొత్త మార్పులు చేస్తారా అంటని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఎక్కడైనా మనిషి ఎన్నేళ్ళు బతుకుతారో అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారులా? కొంతమంది 70, కొంతమంది 80 అని చెప్తారు. ఇక మరీ భూమి మీద నూకలుంటే ఎక్కడో ఒక దగ్గర 100 ఏళ్ళు నూకలు ఉండొచ్చు, అంతే కదా. కానీ ఈ ఊర్లో దగ్గర 30 ఏళ్ల నుండి ఒక 7 అంటే 7 జీవిరిసిండ్రట. వింటుంటే వాళ్ళ గమ్మత్తుగా ఉన్నది కదా. గా ఊరు గురించి ఇలా చెప్తానికి మేము ముందుకు ఈ ముచ్చటైతే పట్టుకొని వచ్చిన. చేలో గా ఊరు ముచ్చట చూసొద్దాం. నిజమైన వాళ్ళ మనిషి ఎన్నేళ్ళు బతుకుతాడని అడిగితే ఎవరైనా ఏం గదే చెప్తారు కదా. కొంతమంది 70, ఇంకొంతమంది 80 అని చెప్తారు. ఇక మరి భూమి మీద నూకలు ఉంటే ఎక్కడో ఒక దగ్గర 100 ఏళ్ళు నూకలు ఉండొచ్చు, అంతే కదా. కానీ ఈ ఊర్లో దగ్గర 30 ఏళ్ల నుంచి ఒక 7 అంటే 7 జీవిడిచిరంట. విని పరిశాన్ అయ్యారు కదా. అంటే గంత ఆరోగ్యంగా ఉంటారంట గా ఊరు జనాలు. ఇప్పుడు అసలు ముచ్చట చెప్తా ఇన్నుర్రి. గింత తక్కువ మరణాలు, గింత ఎక్కువ ఏళ్ళు బతికే జనాలు ఎక్కడ ఉన్నారంటే నిజామాబాద్ జిల్లా రాజమ్మ తాండాలో ఉన్నారంట. అవునల్లా వీళ్ళు తినే అన్నం కూరలల్లా అసలు మందు వాడరంట. వీళ్ళు తినే దాంట్లో ముఖ్యంగా మక్క రొట్టెలు ఎల్లిపాయ కారంతోనే తింటారంట. ఇంకా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఖచ్చితంగా మక్క రొట్టె ఎల్లిపాయ కారం పొడి ఉంటదంట. అంతేకాదు వీళ్ళు ఏ వంటలు చేసుకున్న సుతా అస్సలు గ్యాస్ పైనే వాడరంట. ఏం వంట చేసిన సుతా కట్టెల పొయ్యి మీదనే వండుతారంట. 2-3 ఏళ్ల మునుపు కరోనా వైరస్ అని గంత పెద్ద రోగం వచ్చి జనాలు పిట్టలు రాలిపోయినట్టు పోయినా ఈ ఊర్లో ఒక్కరంటే ఒక్కరికి సుతా గా
కరోనా రోగం ఒక్కరికి రాలేదంటే మీరే చూడండి గా తాండ జనాలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. గా ఊరోళ్ళు పండ్లు తోమిన సుధా నల్ల బొగ్గుతోని లేకుంటే యాప పుల్లతోని తోముతారట. చూసిర్రా పట్నంలోనేమో అంతా కల్తీ చేసింది అడ్డమైన గడ్డి మనం తినుకుంటా పానాలతోని చెలగాట మాడుతుంటే గా తాండ జనాలు గట్లాంటి కల్తీ అన్నిటికీ చాలా దూరం ఉండి ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారో కదా. బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ చేయగుర్తు పార్టీ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ని పొట్టుగా అరుసుకున్నాడులా. తెలంగాణలో కొత్త మందు బ్రాండ్లకి ముందు అనుమతులిచ్చి ఇప్పుడేమో నాకేం తెలియదని మాట్లాడుతున్నారని మస్తుగా గరమైండు. నిజమేనోళ్ళ ఇలా కారు గుర్తు లీడర్ క్రిషాంక్ సార్ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ గట్టిగానే దుమ్ము దులిపేసిండు. పో కల్తీ మద్యానికి పేరున్న సోమ్ డిస్టిలర్స్ కంపెనీ తెలంగాణ పెట్టడానికే ముందుగాల మీరే దగ్గరుండి అన్ని అనుమతులు ఇచ్చి ఇప్పుడు తీరా వాళ్ళ రాష్ట్రంలో వ్యాపారం షురూ చేస్తుంటే నాకు సమాచారం లేదని చెప్పడం దారుణమని క్రిషాంక్ సార్ మాట్లాడుతున్నాడు. దీని బట్టే చెప్పొచ్చు చేయగుర్తుపాటి లీడర్లు ఎంత మోసగాళ్ళు అని అంటున్నాడు. ఈ సంస్థ నకిలీ మద్యం విషయం మీద కేసులు ఎదుర్కొంటున్నది ఇతర రాష్ట్రాలు. అట్లాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని రావాల్సిన తరుణంలో మరి బీఆర్ఎస్ ఎత్తినప్పుడు దీని గురించి ఎక్కడ కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడలేదు. కేవలం 7 రోజుల్లోనే ఫస్ట్ ఏమో అసలు ఆ వ్యాపారాలు ఇక్కడికి వస్తలేవు ఏమీ లేదు అని చెప్పిన వ్యక్తి ఆ తర్వాత తన లేఖలో ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు మంత్రి జూపల్లి కృష్ణారావు వకాల్తా పుచ్చుకొని ఇది చాలా గొప్ప సంస్థ, దేశంలో ఎన్నో చోట్లు చేస్తుంది అని దాని గురించి మాట్లాడుతున్నారు. అస్సలు తెలియదని చెప్పి ఇప్పుడేమో ఆ కంపెనీ గురించి చాలా గొప్పలు మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ మంత్రికి కమిషన్ దక్కిందా, అందిందా? మేము బీఆర్ఎస్ తరఫు నుంచి సిట్టింగ్ జడ్జితోని న్యాయ విచారణ చేపట్టాలి. మరి ఎట్లా ఒక నకిలీ మద్యం సంస్థ ఇక్కడికి వచ్చి వ్యాపారాన్ని చేయబోతున్నది అని. అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ప్రమేయం ఇందులోనే ఉన్నది కాబట్టి ఆయన మంత్రిగా కొనసాగితే రాజకీయ ఒత్తిడి పెట్టగలుగుతారు. కాబట్టి నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే జూపల్లి కృష్ణారావు గారు తప్పుకోవాలి. సీఎం రేవంత్ గారు వారిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. తొలగించకపోతే ఎందుకంటే ఇందులో నేరుగా కాంగ్రెస్ పార్టీకే నిధులు వచ్చినాయి కాబట్టి, ఫండ్స్ వచ్చినాయి కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ గా డీల్ చేసిరా మాకు అనుమానం వస్తున్నది. కాబట్టి ఎలా చర్యలు తీసుకుంటారో అప్పటి వరకు సోమ్ డిస్టిలరీస్ అనే నకిలీ మద్యం సంస్థ ఇక్కడ వ్యాపారాలు చేయకుండా నిలిపివేయాలని డిమాండ్ చేస్తారు. మున్పటి రోజుల లెక్క ఇప్పుడు రోజులు లేవునుల్లా. వెనుకట దొరికి ఆహారమే వేరుంటుండే. ఇంత ఏం దొరకకపోతే కలో గంజో తాగి బతికేటోళ్ళు. అప్పుడు కూరగాయలకు కూడా రేట్లు లేకపాయే. కానీ ఇప్పుడు వామ్మో వాటి రేట్లు చూస్తా ఉంటే కండ్లకు చక్కెర వస్తుంది పో. మన తెలంగాణ మొత్తం కూరగాయలు కొనుక్కొని తినాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కూరగాయల రేట్లు కూడా అమాంతం బంగారం పెరిగినట్టు పెరగబట్టే. మన హైదరాబాద్ లో చూస్తే కూరగాయల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయల్లా. కూరగాయలను కొనడం కన్నా వాటిని సాగు చేస్తుంటే సులువైన పద్ధతి అని ఇప్పుడు అందరికి తెలుస్తుంది. పెరిగిన ధరలను చూస్తుంటే ఈ ముచ్చటి ఇట్లుంటే పంట పొలాలకు కూరగాయలు సాగు చేసుకోనికి నీళ్లు కరువై ఇప్పుడు ఉన్నటువంటి కూరగాయలకు రేట్లు కూడా చాలా పిరమైనాయి. సాధారణ మానవులు ఈ కూరగాయలను కొనాలంటే పెరిగిన రేట్లు దృష్టిలో పెట్టుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన రాష్ట్రంలో ఈ కూరగాయల సాగు ఇప్పుడైతే తగ్గిందనే చెప్పుకోవాలి. పరాయి రాష్ట్రాల నుంచి కూరగాయలను ఎగుమతి చేసుకునే రోజులు వచ్చినాయి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో అయితే కూరగాయల కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల మీద ఆధారపడే గతి వచ్చింది. ఇక పప్పులు, చిరుధాన్యాల ముచ్చటైతే చెప్పనవసరం లేదు. ఏది ముట్టుకున్నా 100 రూపాయలకు పైనే. 4 రోజుల కింద 15 రూపాయల కిలో ఉన్న టమాటాలు ఇప్పుడు ఏకంగా వంకాయ, పచ్చిమిర్చి, దొండకాయ, బెండకాయ, ఆలుగడ్డ ఇట్లాంటి కూరగాయల ధరలు పావు కేజీ 20 నుంచి 25 రూపాయలు, కేజీ అయితే 70 నుంచి 80 రూపాయలు ఉన్నది. ఇక చెప్పురు ఇట్లా అమాంతం కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఎట్లా తినాలి జనాలని అంటున్నారు. సర్కారు కూడా ఒకసారి పట్టించుకోవాలని జనాలు అందరూ అంటున్నారు. ఆలుగడ్డ రేట్ ఎట్లుంది?
30 రూపాయలు ఉంది. 30 రూపాయలు ఉంది. అంటే ఇప్పుడు ఎక్కినాయా, ధరలు పెరిగినాయా లేకపోతే తగ్గినాయా? ఎట్లా? తగ్గలే, ఎక్కినాయి. అంటే మరి ఎట్లా కస్టమర్లు వస్తున్నారా కొనడానికి? వస్తలేరు, గట్నే ఉంది గిరాకీ ఏం లేదు, బాధపడుతున్నాం అందరం. ఓ రూపాయి వెళ్తలేదు. తెచ్చి మన హైదరాబాద్లకు ఆసామి సుత ఆయన మన అదృష్టం అనుకోవాలి కూరగాయలు తెచ్చుడు. ఎందుకంటే ఈ ధరకైనా మనం ఓ రూపాయి పెట్టుకొని కొనుక్కొని తింటున్నాం. ఇక ఇదే లేకపోతే మనం ఎట్లా తింటాం? అట్లా. ఎందుకంటే నిత్యావసర సరుకులు అట్లా ఇప్పుడు రేట్లు బాగా ఎక్కినాయి, రేట్లు ఎక్కినాయి. అత్తలేవు, వానలకు మొత్తం కొట్టుకపోయినాయి. వానలు వస్తున్నాయి కదా, మరి కొట్టుకపోయినాయి మొత్తం. అన్న కూరగాయల రేట్లు ఎట్లున్నాయి? చాలా పెరమున్నాయి మేడం, రేట్ ఎక్కువ. చాలా బీన్స్ ఎట్లుంది? బీనీస్ అక్కడనే 120 అవుతుంది, ఇక్కడ 160, 140, 150 వరకు అమ్ముతున్నాము. అది నాణ్యత లేదు, అది చాలా దూరం నుంచి వస్తుంది కాబట్టి. అంటే దూరం నుంచి వస్తుంది అంటున్నారు, అంటే ఎక్కడి నుంచి తెస్తున్నారు ఈ మాల్? ఇది ఢిల్లీ లేకపోతే బెంగళూరు అక్కడ నుండి వస్తుంది మేడం, మన తెలంగాణలో మాత్రం లేవు. ఏ ఐటమ్ అయినా చాలా నాణ్యత లేదు, మంచిగా వస్తలేవు కూరగాయలు. తెలంగాణలో పంట లేదా? ఎట్లా పంట లేదు మేడం, ఎక్కువ వరి అని పెడుతున్నారు కాబట్టి పంట లేదు. అయితే ఈ కూరగాయలు బయట నుంచి వచ్చే వరకు అక్కడ నుంచి దిగుమతి రేట్ ఎక్కువైపోతుంది. కిరాయిలు ఒక్కోసారి ప్లేన్ లో కూడా వచ్చేస్తుంది, అట్లా రేట్లు ఎక్కువైతున్నాయి. ఇక్కడ మనకు పండేటట్టు ఉండాలి, అసలు తెలంగాణలో కూరగాయలు వండాలి. అంటే ఎందుకు పండట్లేదు అంటారు? పండుతాయి మనకు, వర్షాకాలంలో వండుతాయి. వర్షాకాలంలో వండే వరకు 20 రూపాయల కిలో అవుతుంది. అప్పుడు ఇప్పుడేమో 160, మన రైతులకు వచ్చే వరకే 20 రూపాయలు 40 రూపాయల కిలో అవుతుంది. అట్లా వర్షాకాలం పంటలు ఓన్లీ వర్షాకాలమే వండుతాయి మన దగ్గర, ఎందుకంటే వాటర్ లేదు కాబట్టి. అయితే వాటర్ ఉంటే మనకు కూడా ఇప్పుడు ఆల్రెడీ తక్కువ రేట్. మొన్నటి వరకు హోరాహోరీగా ఎలక్షన్లలో బిజీగా ఉన్న రాజకీయ నాయకులు ఇంకొన్ని రోజుల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు మన పవనాల సారు పోటీ చేసిన పిఠాపురంలా కొత్త రచ్చ మొదలైంది. గా రచ్చేందో తెలవాలంటే మీరు ముచ్చట ఖచ్చితంగా చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొత్త లొల్లి షురూ అయిందోళ్ళ. మొన్నటి వరకు ఎలక్షన్ల ప్రచారాలు, అడ్డంకల ఎలక్షన్లతోటి బిజీగా ఉన్న మన పవనాల్ సారు ఇంకా సార్ పోటీ చేసే పీఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు కొత్త రచ్చ షురూ అయింది. అటు సైకిల్ గుర్తు, గిలాస గుర్తు గెలుస్తుందని మా పవనాల్ సారే సీఎం అవుతాడని సార్ అభిమానులు ఏకంగా సార్ ఫోటోను బండ్ల మీద, కార్ల మీద, సెల్ ఫోన్ల మీద స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. అంతేకాదు ఒక అడుగు ముందుకేసి మేము పీఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని సుధా రాయించుకుంటున్నారు. ఇక ఒక దిక్కు పవనాల్ అభిమానులు అట్లా చేస్తుంటే, ఇంకో దిగు వైసీపీ లీడర్ వంగ గీత అభిమానులేమో డిప్యూటీ సీఎం అని స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. ఇటు పవనాల్ సార్ అభిమానులు, అటు పంకపాటి అభిమానులు ఇద్దరు అస్సలు తగ్గుతలేరు. చూడాలి ఇక ఎలక్షన్ల ఫలితాల తేదీ సుధా దగ్గరకు వచ్చింది, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. పిఠాపురంలో స్టిక్కర్ వార్ నడుస్తుంది. సాధారణంగా తమ అభిమానం వెల్లడించుకోవడానికి పిఠాపురం ప్రజలు ఎంచుకున్న మార్గం మాత్రం రాష్ట్ర ప్రజానీకాన్ని ఆకర్షించే విధంగా ఉందని చెప్పాలి. సాధారణంగా గోదావరి వాళ్ళ యాస, ఎటకారం రాష్ట్ర ప్రజలకు ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అభిమానం కూడా విపరీతమైన ఆకర్షణ స్థితికి చేరుకుంది. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం చూపుతున్న యువత ఒక విధంగా ప్రవర్తిస్తుంటే, అటేపు వంగాగీత డిప్యూటీ సీఎం అంటూ వైఎస్ఆర్ అభిమానులు మాత్రం మరో విధంగా అభిమానాన్ని వెల్లడించుకుంటున్నారు. ఇక్కడ పిఠాపురంలో ఎక్కడ చూసినా స్టిక్కరింగ్ చేసే యజమానులు, వ్యాపారస్తులు మాత్రం లాభపడుతున్నట్టుగానే చెప్పాలి. తమ వాహనాలపై పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు అంటూ కొంతమంది యువత తమ వాహనాలపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. అలాగే వంగాగీత డిప్యూటీ సీఎం అంటూ కొంతమంది కార్లపై తమ అభిమానం చాటుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ పరికిస్తే మాత్రం కొత్త లాంగ్వేజ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. పిఠాపురం తాలూకా అంటూ కేవలం గోదావరికి చెందిన యాస మాత్రం స్పష్టంగా కనిపిస్తూ, ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ పవన్ కళ్యాణ్ ఫోటోలు వేయడం మాత్రం చాలా విచిత్రంగానే, ఆకర్షణీయంగానే కనిపిస్తుంది. ఏ స్టిక్కరింగ్ షాప్ చూసినా సరే వాహనాలన్నీ వెనకాల బోర్డు తమ నెంబర్ ప్లేట్ పైన ఈ జనసేన పిఠాపురం ఎమ్మెల్యే ఫోటోగా వేసుకోవడం, వంగాగీత స్టిక్కరింగ్ వేసుకోవడంతో పాటు ప్రజలు మాత్రం తీవ్రంగా, అంటే వాస్తవానికి ఎవరిని ఎగ్గుతారు, ఎవరి అభిమానం వాళ్ళది అనుకున్నప్పటికీ కూడా ఈ విధంగా అభిమానం వెల్లడిస్తుండడం మాత్రం స్టిక్కరింగ్ వారు నడుస్తుందని చెప్పాలి. ప్రజలు సాధారణంగా ఇక్కడ ఎటకారంగానే మాట్లాడుకుంటున్నారు. ఈ స్టిక్కరింగ్ వారి పట్ల అభిమానం చాటుకుంటే పద్ధతి ఇది కాదంటున్నా సరే, పోలీసులు ఎక్కడికక్కడ గట్టి నియంత్రణ చర్యలు, వాహనాల నాకాబందీ అంటూ హడావుడి చేస్తున్నా సరే, యువత ఏమాత్రం తగ్గకుండా తమ నెంబర్ ప్లేట్లపై ఇలాగా పవన్ కళ్యాణ్ ఫోటో వేయడం, జనసేన తాలూకా పవన్ కళ్యాణ్ తమ ఎమ్మెల్యేగా విపరీతమైన అభిమానం చాటుకుంటూ సైలెన్సర్లు తీసి ఊర్లో హడావుడి చేస్తుంటే మాత్రం పోలీసులు ఎటువైపు మాట్లాడుకుంటూ ఉండడం మాత్రం కాస్త ఇక్కడ చర్చనీయాంశంగానే చెప్పాలి. మన నటసింహం నందమూరి బాలకృష్ణ సార్ గురించి అందరికి తెలిసిందే కదా నుల్లా. బాలే సార్ ఏం చేసినా సుత చాలా వెరైటీగా చేస్తాడు.
సార్ చేసిన ఏ వీడియో అయినా ఆ వీడియో ఏదైనా ట్రెండింగ్ అవ్వాల్సిందే. సార్ చేసే స్టెప్పులైనా సార్ మాట్లాడే మాటలైనా అన్ని ట్రెండింగే. అట్లాంటి బాలయ్య సారు ఇప్పుడు సుత మల్లోపల్లి ట్రెండింగ్ అవుతున్నాడు. గదేందో తెలవాలంటే మీరైతే ఖచ్చితంగా ఈ ముచ్చట చూడాల్సిందే. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకొకటి పని చేసిందనుకో నీకు వచ్చే పుట్టినరోజు ఉండదు అని బాలయ్య బాబు ఏం చేసినా సరే హిస్టరీ రిపీట్ అవ్వాల్సిందే. ఫ్యాన్స్ అందరి నోట జై బాలయ్య జై జై బాలయ్య అనే మాట కూడా ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిందనే చెప్పుకోవాలి. ఈ ముచ్చట్లనే భాగంగా మన మాస్ హీరో ఉన్నాడు కదా, నన్ను ఎవరు లేపాల్సిన అవసరం లేదు, నన్ను నేనే లేపుకుంటానని అన్నాడు కదా. గదేనోలా ఈ నగరానికి ఏమైంది పలక్నామా దాస్ అట్లాంటి మంచి మంచి సినిమాలు తీసిండు కదా మన విశ్వేషన్న. అన్న చేసిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి అని కొత్త సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా మన బాలయ్య బాబును పిలిచిర్రట. ఇక మన బాలయ్య బాబు వస్తే ఎట్లుంటుందో మన అందరికి తెలుసు కదా. స్టైల్ గా మైకును గిర్రా గిర్రా దీపుడు, స్టేజ్ పైన డైలాగులు పద్యాలు చెప్పుడు, స్టెప్పులు వేసుడు. అబ్బా బాబా ఇట్లాంటివి అయితే చాలా చేస్తాడు బాలయ్య బాబు సారు. గట్లనే ఇప్పుడు సుత సారుగా ఈవెంట్ లో కూర్చున్న కుర్చీ కాడ ఏదో బాటిల్ కనిపిస్తుంది. ఒకటేమో పెద్దది వాటర్ బాటిల్ లెక్కనే కొడుతున్నది. ఇక మరి పక్కనే ఉన్న చిన్న బాటిల్ గాయతో ఏదో ఎర్ర కొడుతుంది. మీకు తెలుసునా గదే ఏ జ్యూస్ అయి ఉంటదోల్లా. అంతేకాదోల్లా ఈ ఈవెంట్ లో కూడా ఒక చిలిపి పని చేశాడు బాలయ్య బాబు. ఈ సినిమాలో నటించిన కథానాయకి అంజలిని సరదాగా తోసేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చాలా వైరల్ అవుతుంది. చూశారు కదా బాలయ్య బాబు ఏది చేసిన ట్రెండే పో. తెలంగాణ రవాణా శాఖలో కొత్త మార్పులు రాబోతున్నాయుల్లా. అవునుల్లా అది సుత ఈ జూన్ 1 నుంచి అవి అమల్లోకి వస్తాయంట. 1వ తారీఖు నుంచి ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే వాళ్ళకైతే మస్తు జరిమానాలు అయితే పడతాయని ట్రాఫిక్ వాళ్ళు చెప్తున్నారు. మరి మనం ఒకసారిగా ముచ్చటేందో చూద్దామా. మన హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ లో సుత కొత్త కొత్త నియమ నిబంధనలు వస్తున్నాయి. అయితే నిబంధనలను ఉల్లంఘించిన వాళ్ళకి జరిమానా అయితే మస్తు వేస్తున్నారంట. ఈ నూతన ట్రాఫిక్ నిబంధనలను జూన్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయంట. అతి వేగంతో వాహనం నడిపించిన వాళ్ళకి 1000 నుంచి 2000 వరకు జరిమానా. అట్లానే లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 500 నుంచి జరిమానా. ఇక చిన్న చిన్న బుడ్డోలు వాహనాలు తీసుకొని రోడ్ల మీదకి వచ్చి నడుపుతున్నారు కదా, ఇక మైనర్ పిల్లగాళ్ళకి 25,000 జరిమానా విధిస్తారంట ట్రాఫిక్ వాళ్ళు. ఈ ముచ్చట్ల మైనర్ పోరగాళ్ళు బండి నడిపి పట్టు పడితే వాళ్ళకి 25,000 వచ్చేదాకా లైసెన్స్ కూడా ప్రార్థన చేస్తున్నారట ట్రాఫిక్ వాళ్ళు. ఈ రూల్స్ అయితే మంచిగానే ఉన్నాయి, కానీ మన కాడ ఇవి అందరు పాటిస్తే చాలా బాగుంటది. ఎందుకంటే పోలీసులు అక్కడ ఉన్నారని వెనుక పరారయ్యే ప్రయాణికులు చాలా మంది ఉన్నారు. కానీ ఇవన్నీ మన జాగ్రత్త కోసమే కదా పెట్టేది. అందరం ఒకసారి ఆలోచన చేయాలి. పిచ్చి పలు రకాలని ఊరికనే అనలేదుల్లా. అవునుల్లా ఈ మధ్య రోజు రోజుకి జనాలకి రీల్స్ పిచ్చి అంటువ్యాధి కన్నా ఎక్కువ పెరిగిందిల్లా. గా పిచ్చితోని ఏం చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నాం అని ఇంత సుత ఆలోచన చేయకుండా ఇగో గిట్ల పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. అవునోలా జనాలకు రోజు రోజుకి రీల్స్ పిచ్చి వీడియోల పిచ్చి మస్తుగా పెరిగిపోతున్నది. గా పిచ్చి పనులతో ఎక్కడున్నామని ఈయన గింతన ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్లా చేస్తున్నారు. ఇక అచ్చు అట్లాంటి పిచ్చి పని చేసింది ఈ జంట. ఇక అసలు ముచ్చట ఏంటంటే మొన్నటి వరకు పోరగాళ్ళ పరీక్షలు అయిపోయినాయి కదా నోళ్ళ. ఇక పరీక్షల పేపర్లు దిద్దే టీచర్లు ఉంటారు కదా, ఇక టీచర్లు సుత పోరగాళ్ళు రాసిన పేపర్లు దిద్దుకుంటా మరీ రీల్స్ చేస్తున్నారంట. ఈ ముచ్చట బీహార్ రాష్ట్రంలో జరిగిందంట. బీహార్ రాష్ట్రంలో పాటలిపుత్రం యూనివర్సిటీలో ఒక పంతులమ్మ పోరగాళ్ళు రాసిన పేపర్లు దిద్దుకుంటా రీల్స్ చేసిందంట. ఇక అంతే ఇది చూసిన అందరూ టీచర్ అమ్మ అవి పోరగాళ్ళ పేపర్లే కాదు, వాళ్ళ జీవితాలు జర భద్రంగా చూసి దిద్దు, లేకపోతే పాపం పొల్లగాళ్ళ జీవితాలు ఆగమైతాయి అని పొట్టుగా తిట్టిర్రు. అంతే కదా వాళ్ళ పైన పెద్ద సార్లు సుత మస్తు గరం అయ్యారు. గా పంతులమ్మ మీద ఫైట్ సుత నమోదైంది. ఇక ఒక దిక్కు ఆ పంతులమ్మ గట్ల చేస్తే ఇంకో దిక్కు ఒకసారి గట్టు చూడుర్రి గా పొల్ల ఏం చేస్తున్నదో అగో చూసిర్రా. జనాలు తిరిగే
గా రైలు బండ్లకు ఆ పోరి ఎట్లా డాన్సులు చేసుకుంటూ చుట్టుపట్టు ఉండే జనాలను ఎంత ఇబ్బంది పెడుతున్నదో ఈ ముచ్చట ముంబైలో జరిగిందట. అయితే ఇది చూసిన జనాలు ఇన్ని దినాలు అడుగుతున్నటోళ్ళతో చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు కొత్తగా ఈ రీల్స్ పిచ్చోళ్ళు తయారయ్యారని మస్తుగా ఫైర్ అవుతున్నారు. రైల్వే పెద్ద సార్లు ఎట్లయినా చాలా కఠినమైన నిబంధనలు తీసుకొని వచ్చి ఇట్లా జనాలను ఇబ్బంది పెట్టే పోరగాలని అందరి మీద కేసులు పెట్టి వాళ్ళకి తగిన శిక్షణ వేయాలని అంటున్నారు. అంతేకాదు నీకు పిచ్చి ఉంటే నీ ఇంట్లో చేసుకోవాలి, లేకపోతే నువ్వు అంత తోపు యాక్టింగ్ అనుకుంటే సినిమాలలో యాక్టింగ్ చేసుకోవాలి, కానీ నీ పిచ్చితోని బయట జనాలందరిని ఇబ్బంది పెడితే ఎట్లా అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. తమ్మి ఓ తమ్మి ఏమైందిరా గింత ఆగమైతున్నావు? కమలక్క మంచిగా ఉన్నావా? ఏంద్రా ఏమైందిరా ఏదో ఆగమాగమైతున్నావు? నేను మంచిగానే ఉన్నా గానీ పొలగాళ్ళు ఎక్కడున్నారు? నా దగ్గరనే ఉన్నారా, ఎందుకు అట్లా అవుతున్నావు? పిల్లగాళ్ళని పట్టుకపోతారట, గట్లనే పెద్దోళ్ళను చిన్నోళ్ళను ఆంధ్రనేకం వేసుకపోయారు అనుకో. వామ్మో ఎవర్రా వాళ్ళు? అయితే ఇగో మా రామక్క ముచ్చట పక్కకు పెడితే ఇగో ఇప్పుడు పొలగాళ్ళను పట్టుకపోయే గ్యాంగు అల్చల్ చేస్తుందట. ఇక వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి మన కాడున్న పొరగాళ్ళని అయితే ఎత్తుకొని పోతారు. ఇక చిన్న గుడ్డని చూస్తలేరు, పెద్దోళ్ళని చూస్తలేరు. ఇగో పసిగుడ్డు కా నుంచి సంవత్సరం పిల్లగాల వరకు ఎక్కడ దొరికిన పిల్లలను అక్కడనే పట్టుకపోతారు. అయితే ఇక ఫిర్యాదుగూడలో కూడా గిట్లనే జరిగితే ఇక మొత్తం 50 మంది పిల్లలను పోలీసులు దొరకబట్టిరట. అయ్యో పాపం ఇగో గిట్ల చేస్తారా గట్లా చేస్తారా, ఇక చిన్న పిల్లల్ని ఏమైనా గిట్లా ఎత్తుకపోతారా అని అడిగిరట అక్కడ ఉన్న వాళ్ళందరూ. చూసిన రావుల్లా మా తమ్ముడు ఎంత ఆగమైతున్నాడు. ఈ మధ్యలోనట దొంగలు పోరగాలని ఎత్తుకొని పోతురట. అందుకే నాకు ఫోన్ చేసి ఆగమాగమైతున్నాడు, తీసుకురా పోరగాలనని. ఇగో గివ్వుల్లా ఇయాటి ముచ్చట్లు. మళ్ళా కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటా మళ్ళా.